సార్ ఇక 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్ని కూడా ఛేదించగల మధ్యశ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5ని భారత్ విజయవంతంగా ప్రయోగించింది సార్. సార్ అగ్ని 5 మిసైల్ టెస్ట్ ఎందుకు చేస్తున్నట్టు ఈ సమయంలో, దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఈ సమయంలో చేయడం కాదు, ఇది ఇట్స్ ఓన్లీ ప్రాసెస్. మీకు మార్చ్ 2024లో కూడా చేశారు అగ్ని 5 టెస్ట్. ఏం కొత్తగా ఇవాళ చేసిన టెస్ట్ కాదు, ఇదేదో ఆపరేషన్ సింధూర్ తర్వాత చేసిన టెస్ట్ కాదు. ఇంటగ్రేటెడ్ గైడ్ అండ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద భారతదేశం 5 రకాల మిసైల్స్, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్, నాగ్ అండ్ అగ్ని, ఇందులో మోస్ట్ సాఫిస్టికేటెడ్ అగ్ని. ఇందులో డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, ఇలా రకరకాల మిసైల్స్ ఉంటాయి. ఇది ఎందుకు భారతదేశం మిసైల్ డెవలప్మెంట్ చేసుకుంటుంది అంటే, మోడర్న్ వార్ఫేర్లో మిసైల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. మిసైల్స్ అండ్ మిసైల్ షీల్డ్స్ అంటారు. అంటే ఎదుటి వారిని టార్గెట్ చేయడానికి క్షిపణులు కావాలి, ఎదుటి వారి నుంచి రక్షణ పొందటానికి అంటే శత్రు దేశాల క్షిపణులను అడ్డుకోవటానికి మిసైల్ షీల్డ్ కావాలి. ఈ రెండు భారతదేశం చేస్తుంది. ఇప్పుడు ఇంటగ్రేటెడ్ గైడ్ అండ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనం చాలా కాలం క్రితమే, నరేంద్ర మోడీ అంటున్నట్టు 2014 తర్వాత కాదు, 14కు ముందే మొదలు పెట్టాలి ఇది. సో ఇందులో భాగంగానే ఈ 5 క్షిపణులు తయారు చేస్తున్నాం. అందులో అగ్ని మిసైల్ ఏంటంటే మోస్ట్ సఫిస్టికేటెడ్. ఇది నియర్ ఐసీబీఎం అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. అంటే ఇది 5,000 కిలోమీటర్ల ఆవల ఉన్న టార్గెట్లను కూడా చేయగలుగుతుంది. అందువల్ల ఈ స్థాయిలో మా క్షిపణులు ఇంతటి లాంగ్ రేంజ్ క్షిపణులు ఉన్న దేశాలు ప్రపంచంలో కొద్దే. మన పొరుగున్న పాకిస్తాన్ కూడా ఉన్న షాహీన్ మిసైల్, పాకిస్తాన్కు ఉన్న అత్యాధునిక మిసైల్. షాహీన్ మిసైల్ రేంజ్ కూడా అగ్ని రేంజ్లో సగం కూడా ఉండదనుకుంటాను. అందువల్ల ఒక అంచనా ప్రకారం అయితే 8,000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అది. దాంతోపాటు ఇది హైలీ ఫ్లెక్సిబుల్ అంటే ఇది మొబైల్, రోడ్ పైనుంచైనా రైల్ పైనుంచైనా దీన్ని ఇంకో ప్రాంతానికి తరలించి అక్కడి నుంచి ప్రయోగించవచ్చు. దానివల్ల లాంచ్ టైం తగ్గుతుంది. సర్వైవబిలిటీ అంటే యుద్ధ క్షేత్రంలో శత్రుసేనల దాడుల్ని నివారించి అటాక్ చేయగలుగుతుంది. దాంతోపాటు ఇది మల్టిపుల్ వార్ హెడ్స్, ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ను కూడా తీసుకోగలుగుతుంది. ఎందుకు మనకు ఈ న్యూక్లియర్ వెపన్ కూడా మోయగలిగే మిసైల్స్ డెవలప్ చేస్తాం అంటే, మనది న్యూక్లియర్ డిటరెన్స్ అనేది విధానం, అణ్వస్త్ర దాడుల్ని నిరోధించే విధానం. న్యూక్లియర్ డిటరెన్స్ అంటే ఏంటంటే, మనము అణ్వాయుధాలు తయారు చేయము, కానీ దేశ భద్రత అవసరాలు కనుక డిమాండ్ చేస్తే అణ్వస్త్రాలు తయారు చేసుకునే హక్కును వదులుకోము. అంటే వీ విల్ నాట్ ప్రమోట్ అండ్ ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్, వీ విల్ నాట్ ప్రాలిఫరేట్ న్యూక్లియర్ వెపన్స్. But when the security situation demands, we will not abandon our right to produce nuclear weapons. అందువల్ల న్యూక్లియర్ వార్కు మనము ప్రమోట్ చేయం, కానీ మన పైన న్యూక్లియర్ అటాక్ జరగకుండా ప్రిపేర్డ్గా ఉంటాం. సో ఎందుకంటే మనం పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కూడా చూస్తున్నాం. ఈ న్యూక్లియర్ డాక్ట్రిన్లో కీలకమైనది ఏంటంటే, అన్ని రకాలుగా శత్రువుల అనుదాడిని నిరోధించటానికి ఒకవేళ మనపై జరిగితే అంతకన్నా ఎక్కువ దాడి చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అవసరమైతే ప్రియంప్టివ్ స్ట్రైక్స్, ముందస్తు దాడులు. ఇప్పుడైతే మనది విధానం న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్, అంటే స్వచ్ఛందంగానే మనం ప్రకటించుకున్నాం మనం అణ్వాయుధాలు ప్రయోగించమని. కానీ దాన్ని కూడా మార్చుకొని ప్రియంప్టివ్ న్యూక్లియర్ స్ట్రైక్గా ఉంటుంది అని అంటున్నారు. సో అందువల్ల దీనికి కావాల్సింది అంటే మిసైల్, అంటే న్యూక్లియర్ వెపన్ తయారు చేయడమే కాదు, ఆ న్యూక్లియర్ వెపన్ను తీసుకెళ్ళి ప్రయోగించగలిగే మిసైల్స్ ఉండాలి. మిసైల్స్తో పాటు బాంబర్ జెట్స్ కూడా ఉంటాయి. అది ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ. అమెరికా ఇరాన్లోని ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన బాంబర్ జెట్లతో అటాక్ చేసింది. అందువల్ల ఇండియా న్యూక్లియర్ డిటరెన్స్లో కూడా మిసైల్స్ కీలకం. అలాగే ఇవాళ ఆధునిక వార్ఫేర్లో మిసైల్స్ చాలా కీలకం. అలాగే మిసైల్ షీల్డ్, ఇప్పుడు మనం S-400 దిగుమతి చేసుకున్నాం, ఆకాశ్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ తయారు చేసుకున్నాం.
ఇప్పుడు ఇటీవల ప్రైమ్ మినిస్టర్ స్వాతంత్రోత్సవ ఉపన్యాసంలో చెప్పారు, సుదర్శన్ చక్ర అని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహా ఒక మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కూడా రూపొందించుకుంటున్నామని. అందువల్ల మోడర్న్ వార్ఫేర్లో ఇది ఒక కీలకం. అయితే ఇక్కడ రేంజ్ ఎందుకు ముఖ్యం అంటే, పాకిస్తాన్ యుద్ధతంత్రము, రణతంత్రము, వార్ ప్రిపేర్నెస్ మొత్తం ఇండియా స్పెసిఫిక్. అంటే ఆ దేశానికి వేరే పనేమి లేదు, అబ్సెషన్ విత్ ఇండియా. రోజు భయపడుతుంటుంది ఇండియా ఎప్పుడు దాడి చేసి నన్ను అంతం చేస్తుందో అని. అందువల్ల పాకిస్తాన్ కోమో తక్కువ రేంజ్ మిసైల్స్ సరిపోతాయి, ఎందుకంటే వాడికి భారతదేశం టార్గెట్ చేస్తే చాలు. ఇలా పాకిస్తాన్ వద్దనున్న షహీన్ మిసైల్స్తో భారతదేశాన్ని టార్గెట్ చేయగలుగుతుంది. కానీ ఇండియన్ సెక్యూరిటీ ప్రిపేర్నెస్ అంటే మన భద్రతా నీతి, మన సెక్యూరిటీ డాక్ట్రిన్ ఈజ్ నాట్ పాక్ స్పెసిఫిక్, ఇది ఇండియా స్పెసిఫిక్. అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మనకు ప్రమాదం లేకుండా మన దేశాన్ని మనం కాపాడుకుంటాం. అది పాకిస్తానా, చైనానా, అమెరికాతో సంబంధం లేదు. వీ వాంట్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి. అందుకొరకు ఇప్పుడు ఈ ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఖండాంతర గతిశీల క్షిపణి అంటారు. అంటే ఇది మూవింగ్ ఆబ్జెక్ట్స్ను కూడా కొట్టగలుగుతుంది. అందువల్లనే ఇది 8,000 కిలోమీటర్లు. ఇప్పుడు దీంతో ఉదాహరణకు మన యూరోప్ను కూడా టార్గెట్ చేయొచ్చు. అంటే అర్థం యూరోప్ను టార్గెట్ చేస్తామని కాదు, మన సెక్యూరిటీ డాక్ట్రిన్కు అనుగుణంగా భారతదేశం ఫలానా దేశాన్ని ఉద్దేశించి మిసైల్స్ తయారు చేయదు, ఫలానా దేశాన్ని ఉద్దేశించి వెపన్స్ తెచ్చుకోదు, దేశ రక్షణ భద్రత కొరకు. అందువల్ల భారతదేశం 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను కూడా ఛేదించగలిగే క్షిపణులను తయారు చేసుకోవడం ఉద్దేశం. ఎక్కడో యూరోప్ పైన, అమెరికా పైన మనం దాడి చేస్తామని కాదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్. ఇక ఫైనల్గా తెలంగాణ రాజకీయాల విషయాన్ని